వెదర్ చల్లగా ఉన్నప్పుడు బజ్జీ అన్న పకోడీ అన్న తింటే బాగుంటుంది కదా, అందుకే ఉల్లిపాయలు కట్ చేశాను. ఇప్పుడు మనం ఉల్లిపాయ బజ్జీలు వేసుకుందాం. సింపుల్గా చూపిస్తాను. ఇదిగోండి, ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసుకోవాలి, కొంచెం పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇందులో కాస్త వాము వేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం వేసిన పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది, కొత్తిమీర, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసేయాలి, అంతా ఉల్లిపాయలకి బాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసేసుకోవాలి. నేను ఒక 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను, దానికి 1 కప్పు శనగపిండి వేశాను. మామూలుగా పకోడీ వేస్తే కనుక క్రిస్పీగా రావాలి అంటే ఇప్పుడు మనం జస్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసేసి పకోడీ వేసేసుకోవడమే. అదే బజ్జీ అనుకోండి, కొద్దిగా నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. పకోడీకి అయితే మనం సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేస్తుంది బజ్జీ కాబట్టి కొద్దిగా తినే సోడా వేసుకోవాలి, ఇంకొంచెం వాటర్ పడతాయి. మొత్తం మంచి మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ మామూలుగా మిక్స్ చేయాలి, మొత్తం పిసక్కూడదు. ఎప్పుడు ఆ ఫ్లేవర్ బాగుండదు. ఇలా మిక్స్ చేస్తేనే ఫ్లేవర్ ఎప్పుడు బాగుంటుంది. ఆల్రెడీ పొయ్యి మీద నూనె వేడిగా ఉంది, ఇంకా బజ్జీలు వేసేసుకుందాం. ఇలా పిండి కలిపేసుకున్నాం కదా, పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ బజ్జీలు వేసుకున్నాం. ఇలా కొద్దిగా తీసేసుకొని ఇలా ఉండల్లాగా వేసుకోవడం. వాటర్ పడ్డాయి, ఇప్పుడే నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను. నూనె మరీ టూ మచ్ వేడిగా ఉన్నప్పుడు బజ్జీలు వేయకూడదండి. పకోడీకి వేడిగా ఉండాలి నూనె, బజ్జీలకు ఎప్పుడు నార్మల్గానే ఉండాలి. ఎందుకంటే పిండి ఎక్కువ ఉంటుంది కదా బజ్జీలో, పైన నల్లగా అయిపోతుంది, లోపల సరిగ్గా కాలవన్నమాట. అదే పకోడీకి పిండి ఎక్కువ ఉండదు కాబట్టి క్రిస్పీగా రావడం కోసం నూనె వేడిగా ఉండాలి. అదే డిఫరెన్స్. ఇలా బజ్జీలు వేసేసుకోవడమే. వీటితో పాటు ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ తినడమే. కొంతమంది టమాటో కచప్తో తింటారు, కొంతమందికి చట్నీ కావాలంటారు. ఏం అవసరం లేదు, డైరెక్ట్ తినడమే. ఒక సైడ్ కాస్త వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం. మంచి కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసుకోవడమే. ఇలా కలర్ రావాలి. పైన కొమ్ములు వచ్చాయి కదా, ఉల్లిపాయ కొమ్ములు, అవి కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. బజ్జీ ఎప్పుడు మెత్తగా ఉండాలి, పకోడీ ఎప్పుడు క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు వీటిని మనం బయటకు తీసుకోవడమే. చూడండి, ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బజ్జీలు 2 రకాలుగా వేయచ్చు. ఉల్లిపాయని రౌండ్గా కట్ చేసి మనం ఆలు బజ్జీ ఎలా వేస్తాం అలా వేయచ్చు, ఇలా ఉండలుగా కూడా వేసుకోవచ్చు. అంతే,
ఎంత సింపుల్గా చేసాం చూడండి, బాగున్నాయి కదా. రండి ప్లేట్లో పెట్టుకుందాం. ఇంతే, ఉల్లిపాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకోండి. సో వర్షాకాలంకి తగ్గట్టుగా ఇంకేమైనా స్నాక్స్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడగండి, నేను చేసి చూపిస్తాను. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.